జిమ్లు మరియు వాటికి సంబంధించిన విషయాల గురించి మీరు చెప్పింది తప్పు. వీటన్నింటినీ వినియోగించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జిమ్లో మనం పొందే శిక్షణ ఏది కూడా సరైన ధృవీకరణ కలిగిందో లేదా విశ్వవిద్యాలయ గుర్తింపు పొందినదో కాదు. ఆహార విధానం మన శరీరం మొత్తం పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా జుట్టు కూడా మన శరీరంలో ఒక అంతర్భాగం. కాబట్టి మీరు మీ ఆహార విధానాన్ని సరిగ్గా పాటించినట్లయితే అంతా సవ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణ దినచర్యను పాటించడం అనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత ఎంపికే. నమస్కారం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా నేను ఆసుకుమార్ దాస్ వ్యవహరిస్తున్నాం. ఈరోజు మన స్టూడియోలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 4 ప్రత్యేక అతిథులు విచ్చేశారు. 2 విశిష్ట వ్యక్తులు, ఎందుకంటే వారు ఆయా రంగాలలో నిపుణులు. అలాగే మరో 2 విశిష్ట వ్యక్తులు. కాబట్టి మొట్టమొదటిగా IADVL అధ్యక్షులు డాక్టర్ వినయ్ సింగ్ను మా స్టూడియోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రిచా శర్మ, డైటీషియన్, యథార్ట్ హాస్పిటల్. మనం ఎప్పుడైనా ఒక చోట కూర్చుని మొటిమల గురించి చర్చించడం మొదలు పెడితే ఆ సంభాషణ ఎంత సాగుతుందంటే దానికి అస్సలు ముగింపే ఉండదు. అవును కదా డాక్టర్ వినయ్? పెద్దవారిలో వచ్చే మొటిమలు పూర్తిగా హార్మోన్ల మార్పుల వల్లే సంభవిస్తాయి. అంతేకాకుండా పెద్దవారిలో వచ్చే మొటిమలకు చికిత్స చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అవి పోయిన తర్వాత కూడా చాలా మచ్చలను, గాయపు గుర్తులను వదిలి వెళ్తాయి. కాబట్టి మనం గమనిస్తే నేటి సమాజంలో ఈ సమస్య చాలా సాధారణమైపోయింది. కాబట్టి అందరికీ నేను ఒక సాధారణ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు మొటిమలు వస్తే అది చిన్న విషయమే కదా అని భావించి వాటిని గిల్లి పగలగొట్టకండి. లేకపోతే అది ఒక మచ్చ రూపంలో మీకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మేడం, ఇప్పుడు మనం మొటిమల గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. వాటిలో ఇది తింటే మొటిమలు వస్తాయని, ఇది తింటే మొటిమలు రాకుండా ఉంటాయని చెప్తుంటారు. అసలు ఆహారపు అలవాట్లకు, మొటిమలకు మరియు మొటిమల సమస్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ గారు చెప్పినట్లుగా మొటిమలు రావడంలో ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిదే ప్రధాన పాత్ర. శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగానే యువతరంలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఈ హార్మోన్ల మార్పుల ప్రభావం సుమారు 21 నుంచి 22 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లలోని లోపాలు. మన ఆహారంలో శుద్ధి చేసిన పదార్థాలు ఎక్కువగా చేరిపోయాయి. నేటి యువతరం బయటి ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఆ ఆహారం వారికి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. అందులో చీజ్, మయోనైజ్ వంటి పదార్థాలుంటాయి. వీటి వినియోగం బాగా పెరిగింది. అలాగే శీతల పానీయాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిస్సందేహంగా ఈ ఆహారపు అలవాట్ల కారణంగానే మరింత తీవ్రతరం అవుతున్నాయి. మనం మన శరీరంలోనే ఆ మార్పును తీసుకురావాలి. మనం ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, మన శరీరానికి తగినంత నీరు అందిస్తూ ఉంటే మన ఆరోగ్యాన్ని మెరుగైన రీతిలో వృద్ధి చేసుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలను చూస్తుంటాం. వాటిలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని సూచిస్తుంటారు. మధ్యలో డీటాక్స్ వాటర్ తాగటం ఒక ట్రెండ్గా మారింది. ఆ తర్వాత నీటిలో అల్లం మరియు పుదీనా వేసుకుని తాగటం ఒక మోజుగా మారింది. ఈ నీరు మొటిమలను మరియు ముఖంపై వచ్చే గుల్లలను తగ్గిస్తుందా? డిటాక్స్ వాటర్ తాగడం వల్ల మొటిమలు మరియు గుల్లలు తగ్గవు, కానీ ఇది శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. ఇందులో కలిపిన ఆహార పదార్థాల నుండి కొన్ని ఎంజైమ్లు విడుదలవుతాయి. దీనివల్ల మన శరీరంలోని హార్మోన్ల మార్పులు క్రమబద్ధీకరించబడతాయి. అయితే డిటాక్స్ వాటర్ తాగడం వల్ల ఆ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇవన్నీ కేవలం ఆకర్షణీయంగా కనిపించే ఆహార నియమాలు మాత్రమే. కొంతకాలం పాటు డిటాక్స్ వాటర్ తాగొచ్చు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు తోటివారి ఒత్తిడి వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు, మనం డిటాక్స్ వాటర్ తయారు కాలేదే అని వారు భావించవచ్చు. మీరు సాధారణ నీటిని తాగడమే ఉత్తమం. కేవలం సాదా నీటిని తీసుకోండి. డిటాక్స్ వాటర్ మీకు ఒక రకమైన రుచిని మరియు సరైన తేమను మాత్రమే అందిస్తుంది. డిటాక్స్ వాటర్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఈ రెండే. కానీ డిటాక్స్ వాటర్ తాగడం వల్ల మొటిమలు పూర్తిగా నయమవుతాయని మీరు భావిస్తే అది జరగదు. రోజంతా మీరు తీసుకునే మొత్తం నీటి పరిమాణం వల్ల మాత్రమే శరీరంలో తేమ స్థాయి పెరుగుతుంది. మార్కెట్లో దొరికే టంబ్లర్లు మరియు షేకర్లలో పానీయాలు తాగడం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారింది. మనం డిటాక్స్ వాటర్ తాగుతున్నాం. ఇది ఒక అధునాతన శైలిగా పరిణమించింది. ఇప్పుడు నేను డాక్టర్ వినయ్ గారి వద్దకు వస్తున్నాను. మనం ఇప్పుడు డీటాక్స్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో స్కిన్ డిటాక్స్కి సంబంధించి అనేక కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. జెల్ ఆధారిత క్రీమ్, టోనర్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోండి, మీ చర్మం డిటాక్స్ అవుతుంది. చర్మానికి సంబంధించిన డిటాక్స్ పోకడ ఎంతవరకు హానికరం లేదా ప్రయోజనకరం? ఇది హానికరం కావచ్చు, ఇది హాని కలిగించవచ్చు. అది అస్సలు డిటాక్స్ చేయదు.
మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం అస్సలు డిటాక్స్ కాదని నేను స్పష్టంగా అధికారికంగా తెలియజేస్తున్నాను. పైగా ఈ ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల మీ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. మీ చర్మం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాకు ఎందుకు వెళ్తారు? మీరందరూ విద్యావంతులు, వైద్యులు అందుబాటులో ఉన్నారని మీకు తెలుసు. మీరు పల్లెటూరులోనో లేదా ద్వీపంలోనో నివసించడం లేదు. అక్కడ మీరు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే చికిత్స పొందగలరు. ఎవరికైనా గుండె సమస్య ఉంటే వారు ఇంటర్నెట్ ద్వారా చికిత్స పొందుతారా? అది అస్సలు జరగదు. చర్మం అత్యంత ముఖ్యమైన అవయవం కాదని ప్రజలు ఎందుకు అనుకుంటారు? చర్మం చాలా ముఖ్యమైన అవయవం. అది మీరు స్వయంగా చూడగలరు మరియు ఇతరులు కూడా మీ మనోధైర్యాన్ని పెంచుతారు. మీ చర్మంపై మచ్చ ఏర్పడితే మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మరి మీరెందుకని ఈరోజు సిమెంట్ అమ్మి రేపు క్రీమ్ అమ్మే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు? మీరు అలా చేయకపోతేనే మంచిది. మీరు మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీరు సోషల్ మీడియాలోని ట్రెండ్స్ను స్పష్టమైన మనసుతో అనుసరించాలి. మీరు అలా చేయనవసరం లేదు. మీరు అస్సలు చేయనవసరం లేదు. సోషల్ మీడియాలోని ట్రెండ్స్ 15 సంవత్సరాల క్రితం ఎప్పుడు మంచివి కావు. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నవాళ్ళు చర్మం బాగుండేది కాదు. సోషల్ మీడియాలోకి వచ్చాక మీ చర్మం వాళ్ళకన్నా బాగుందని మీరు అనుకుంటున్నారా? దయచేసి దీనిపై దృష్టి పెట్టండి. మేడం, డైట్ గురించి మీరేమనుకుంటున్నారు? మనం సోషల్ మీడియా ట్రెండ్స్ను అనుసరించాలా వద్దా? మనం అనుసరించకూడదు. సోషల్ మీడియా ట్రెండ్ ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, ప్రత్యేకమైన డిఎన్ఏ మరియు ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి తనంతట తాను ప్రత్యేకమైన వాడు. కాబట్టి నేను సోషల్ మీడియాలో ఒక రీల్ చూశానని మరియు దాన్ని ఉపయోగించమని మీకు చెప్తే దీనికి మీ చర్మానికి సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధమూ లేదు. మీ డిఎన్ఏ భిన్నమైంది, అవతల వ్యక్తి డిఎన్ఏ భిన్నమైంది. ఇది కేవలం అమ్మడానికి ఒక మార్గం, రీల్స్ వీక్షణలను పెంచడానికి ఒక మార్గం, అంతేకాని ఇంకేమీ కాదు. ఇద్దరు నిపుణులు అంగీకరిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చూస్తే కళ్ళు మూసుకుని దాన్ని అనుసరించవద్దు. నాకు చాలా ప్రశ్నలున్నాయి. మన స్టూడియోలో మరో 2 వ్యక్తులు ఉన్నారు, ముఖేష్ జీ మరియు సాధనాజీ. ముఖేష్ జీ, మీరు మీ ప్రశ్న అడగాలి. నా ప్రశ్నలు కొనసాగుతాయి. సార్, నాకు ఒక ప్రశ్న ఉంది. నాలాంటి చాలామంది అబ్బాయిలు తప్పకుండా ఆందోళన చెందుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అబ్బాయిలలో జుట్టు రాలడాన్ని పురుష లక్షణం అంటారు. ఇది అమ్మాయిల కంటే భిన్నంగా ఉంటుంది. పురుషులలో బట్టతల నమూనా అంటే ఏమిటి? దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు. ఇది మీ టెస్టోస్టెరాన్ స్థాయి చర్యపై ఆధారపడి ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లపై పనిచేస్తుంది. ఇది అందరిలోనూ భిన్నంగా పనిచేస్తుంది. స్త్రీలలో, పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జుట్టుపై పనిచేయదు. అయితే ఎండోక్రైన్ సంబంధిత రుగ్మతలు ఎక్కువగా ఉన్న కొందరు స్త్రీలలో తప్ప అవి చాలా తీవ్రంగా ఉంటాయి. దీనిని స్త్రీ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు. ఇది స్త్రీ పురుష నమూనా బట్టతల లాంటిది. ఇది ఒక వైద్య పరిభాష. ఎవరైనా తమకు తాము చికిత్స చేసుకోవడానికి కాఫీ లేదా అలాంటిదేదైనా ఉపయోగిస్తే అప్పుడు మీరు మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్నారు. మీరు చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది, మేము దీనికోసం ఇన్స్టాగ్రామ్లో చాలా డబ్బు ఖర్చు పెట్టాము, ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు మీరే చికిత్స చేసుకోండి. డాక్టర్ ఏమీ చేయలేరు, మీకు సానుభూతి మాత్రమే వ్యక్తం చేయగలరు. బట్టతల. థైరాయిడ్ చూడండి, దీనికి థైరాయిడ్ డిజాస్టర్ ఉంది. నేను చెప్పింది సరైనదేనా? థైరాయిడ్ కేవలం పురుషులో మాత్రమే ఉండదు, కానీ స్త్రీలలో టీహెచ్హెచ్ హార్మోన్ తక్కువగా ఉంటే దాన్ని మనం హైపోథైరాయిడిజం అనే వ్యాధి అని పిలుస్తాం. అప్పుడు బట్టతల ఎక్కువగా వస్తుంది. విటమిన్ B12 లోపం ఉంటే అప్పుడు జుట్టు రాలడం పెరుగుతుంది. ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి వాస్తవానికి మన మొత్తం శరీరంలో ఆహారం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. పోషకాన్ని తగ్గించుకుంటే అది మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అందులో ఆహారం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు శరీరంలో విటమిన్ సిని పెంచుకోవచ్చు మరియు మీరు ఐరన్ శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. పాలకూర, ఖర్జూరాలు, అంజూర పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీరు వాటిని ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ మీరు చాలా తీవ్రమైన దశలో ఉంటే అప్పుడు మీరు తప్పకుండా ఒక నిపుణుడిని సంప్రదించాలి. థైరాయిడ్ కేవలం పురుషులలో మాత్రమే ఉండదు. ఈ చర్మ సంరక్షణ విషయంలో మేడం, అమ్మాయిలకు అబ్బాయిలకు ఏది భిన్నంగా ఉండాలి? ఇంటర్నెట్లో చాలా ఉన్నాయని మనం చూస్తాం, కానీ అది ఎక్కువగా అమ్మాయిల కోసమే. అది అమ్మాయిల కోసమే ఎక్కువ మరియు అది అబ్బాయిలు, పురుషుల కోసం తక్కువ. అయితే అబ్బాయిలు ఆ విషయాలను పాటించవచ్చా అంటే ఇద్దరి చర్మ రకాలు వేరువేరుగా ఉంటాయి. రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు. అది మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కొన్ని విషయాలు భిన్నంగా ఉంటాయి. వాటి గురించి నేను ఇక్కడ మీకు వివరంగా చెప్పలేను. దానికోసం ఏది చేయాల్సి వచ్చినా ఆయా అవసరాలకు అనుగుణంగా మనం దాన్ని ప్రత్యేకంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. చర్మం ఆధారంగా రూపొందించాల్సి ఉంటుందా? మీ చర్మం జిడ్డుగా ఉందా, పొడిగా ఉందా, మొటిమలు వచ్చే తత్వం ఉందా, లేదా సున్నితమైన చర్మమా లేక ఎటోపిక్ చర్మమా?
ఏ రకమైన చర్మానికి ఎలాంటి చికిత్సలు చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయాలు ఇవి ఒక్కొక్క వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. నేను ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలేవి తీసుకురాలేదు, కానీ మీరు నాకు అందించిన సమాచారం ఆధారంగా నేను టెస్టోస్టెరాన్ గురించి అడగాలని అనుకున్నాను. పురుషులు తమ ఆహారపు అలవాట్లలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, ఏ పనులు చేయడం వల్ల వారి శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతున్నాయి, లేదా ఎవరికైతే చెవుల వద్ద వెంట్రుకలు రాలిపోతున్నాయో. నీటి వినియోగం విషయానికొస్తే మనం ఎంత నీరు తాగుతున్నామనే దాని గురించి అందరూ మాట్లాడుతుంటారు. కానీ 80% మంది ప్రజలు సరైన స్థాయిలో నీటిని తీసుకోవడం లేదని నా అభిప్రాయం. మూడవ విషయం ఆహారం, చికెన్ వినియోగం, మాంసాహార వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఏదో ప్రతికూల ప్రభావం ఉంటుందని కాదు, ఎందుకంటే మాంసాహారాన్ని మనం అధిక జీవ విలువ కలిగిన ప్రోటీన్ల జాబితాలో చేర్చుతాం. కానీ అసలు విషయం ఏంటంటే మీరు ఆ మాంసాహారాన్ని ఏ వంట పద్ధతిలో వండుకొని తింటున్నారో, మార్కెట్లో విక్రయించే చికెన్ వంటకాల్లో ఎలాంటి నూనెను ఉపయోగిస్తున్నారు, వారు వంటలో వాడుతున్న చికెన్ లేదా చేపల నాణ్యత ఎలా ఉంది, ఆ విషయాలు మనకు తెలియవు కదా. వాటిని అమ్మాల్సి ఉంటుంది, మేం వాటిని కొనుగోలు చేస్తాం. ఇది ఆ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. గాడ్జెట్లు, పానీయాలు, వైన్ వంటి వాటి వినియోగం కాస్త పెరిగింది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. టెస్టోస్టెరాన్ వల్ల జుట్టు రాలడం పెరగదు, టెస్టోస్టెరాన్ స్థాయిలు మారవు, కానీ దాని ప్రభావం జుట్టు కుదుళ్లపై ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు క్షమించండి, నేను మీ మాట మధ్యలో అడ్డుపడ్డాను. చాలా విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా జిమ్కి వెళ్ళే అబ్బాయిల విషయంలో. ఉదాహరణకు వారు క్రియేటిన్ తీసుకుంటారు, అలాంటివి చాలా ఉన్నాయి. వారు ఇంజెక్షన్లు మరియు స్టెరాయిడ్లు వాడినప్పుడు తమ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని చెప్తుంటారు. దీనివల్ల జుట్టు రాలడం అనే ప్రభావం ఉంటుందా? చూడండి, జిమ్లో ఈ పదార్థాలను వాడుతారని మీరు చెప్పిన విషయం సరికాదు. వీటన్నింటినీ ఉపయోగించడం సరైన పద్ధతి కాదు, ఎందుకంటే జిమ్లో ఇచ్చే శిక్షణకు విశ్వవిద్యాలయాల గుర్తింపు ఉండదు. ఎవరైనా సరే జిమ్ను ప్రారంభించవచ్చు, మీరు కూడా ఒక జిమ్ను ప్రారంభించవచ్చు. అలాగే మీ లాభాల మార్జిన్ను బట్టి అక్కడ మీ ఉత్పత్తులను కూడా విక్రయించుకోవచ్చు. కానీ వాటిని ఎలా ఉపయోగించాలనేది ఆయా వ్యక్తుల శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. దానికోసం అక్కడ ఒక వైద్య నిపుణుడు ఉండాలి, అంటే స్పోర్ట్స్ మెడిసిన్లో ఎండి పూర్తి చేసిన వైద్యులై ఉండాలి. కేవలం వారే మీకు సరైన సలహా ఇవ్వగలరు. ఇప్పుడు నేను సాధన గారి వద్దకు వస్తాను. సాధన గారు చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నారు. సార్, నా ప్రశ్న మొటిమలకు సంబంధించింది. కేవలం నేను మాత్రమే కాదు, చాలా మంది అమ్మాయిలు ఈ సమస్యతో బాధపడుతుండొచ్చు. నెలసరి సమయంలో మొటిమలు వస్తుంటాయి మరియు ఇందులో చాలా నొప్పి ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది మరియు ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఋతుక్రమ సమయంలో మన హార్మోన్స్ అసలు అవి ఋతుక్రమ సమయంలోనే ఎందుకు వస్తాయి? మరి ఇది సాధారణమేనా? దీనికి ఏదైనా మందు ఉందా? హార్మోన్ల స్థాయిలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా అవి వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ ఇది జరగకపోతే అది సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మరియు ప్రకృతి ఒక క్రమబద్ధమైన చక్రాన్ని రూపొందించింది. ఇది 28 రోజుల చక్రం. అయితే ఈ వ్యవధిలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. హార్మోన్ల స్థాయిలో వచ్చే ఆ హెచ్చుతగ్గుల కారణంగా సెబేషియన్ గ్రంథులు, అంటే నూనె గ్రంథులు మార్పులకు లోనవుతాయి. వాటి పరిమాణం పెరుగుతుంది. ఆ పరిమాణం పెరిగినప్పుడు వాటి ద్వారం, ఉదాహరణకు ఒక బెలూన్ను ఊహించుకోండి. మీరు అందులో నీరు నింపుతున్నారు అనుకోండి. అప్పుడు ఆ బెలూన్ ద్వారం సన్నగా ఉంటే అది మరింత సన్నగా మారిపోవచ్చు, ఎందుకంటే దాని చుట్టూ ఉన్న చర్మం దానిని కప్పి ఉంచుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ నూనె దానిలో నుండి బయటకు రాలేకపోతుంది. అది బయటకు రాలేకపోయినప్పుడు ఆ బెలూన్ ఉబ్బినట్లుగా ఆ నూనె గ్రంథులు ఉబ్బినప్పుడు దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వాపు ఏర్పడుతుంది. అక్కడ కనిపించే ఆ ఎర్రటి మొటిమ లేదా దాని పక్కనే కనిపించే ద్రవంతో నిండిన మొటిమ ఆ హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పెరిగిన సమయంలో ఇవి సంభవిస్తాయి. అది నయమైనప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. లేదు, చూడండి, ఇది సాధారణమైన విషయం కాదు, కానీ అవును, వయస్సు పెరిగే కొద్దీ ఇది సంభవిస్తుంది మరియు కొంతకాలం తర్వాత ఇది నయమవుతుంది. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ప్రజలు దానిని గీరుతారు లేదా పగలగొడతారు, లేదా ఇంట్లో ఏదైనా కనిపిస్తే దానిని రాసుకుంటారు, లేదా స్నేహితులను అడిగి వారు చెప్పింది రాసుకుంటారు, లేదా మందుల దుకాణం వారిని అడిగి వారు చెప్పింది రాసుకుంటారు. ఎందుకంటే నిరక్షరాస్యులైన మందుల వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం చేసే పనులు లేదా వేరొకరి పాత వైద్య చీకటిని చూసి వారు వాడిన మందుని మనం కూడా వాడతాం. మీరు ఇదంతా చేస్తారు. దీనివల్ల మీ సమయం మరియు డబ్బు వృధా అవుతాయి. ఆ తర్వాత అది ఒక మచ్చగా మారిపోయినప్పుడు ఆ మచ్చ వెంటనే నయమవ్వాలని మీరు కోరుకుంటారు. వచ్చే వారం పెళ్లి ఉంది, ఈలోగా మచ్చ పోగొట్టండి అంటే డాక్టర్ ఏం చేస్తారు? ఋతుక్రమ సమయంలో మన హార్మోన్లు అసలు అవి ఋతుక్రమ సమయంలోనే ఎందుకు వస్తాయి? మరి ఇది సాధారణమేనా? దీనికి ఏదైనా మందుందా? దీనిపై రిచా మేడం కూడా మాట్లాడాలని కోరుకుంటాను. హైడ్రేషన్, తాగునీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. డ్రింక్స్ని విడిచిపెట్టాలి. కెఫిన్ వాడకం పెరిగింది. ప్రజలు బ్లాక్ టీపై ఆకర్షితులవుతున్నారు. అది ఎక్కడా రుజువు కాలేదు. అదంతా ఇన్స్టాగ్రామ్లోనే ఉంది. మనం బ్లాక్ కాఫీ తాగితే మనకు నొప్పి అనిపించదు మరియు మన రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడుతుంది. నేను దాని గురించి విన్నాను, నేను దాన్ని చూడలేదు కూడా, కానీ దానితో సంబంధం లేదు. బ్లాక్ కాఫీ తాగితే అది నయమవుతుంది. ఏదేమైనా కాఫీలో చాలా కెఫిన్ ఉంటుందని అందరికీ తెలుసు.
అది మన హార్మోన్ల సమతుల్యతలో అసమతుల్యతను సృష్టిస్తుంది. దానికి తోడు మన ఆహారం కూడా. ఇంట్లో వండిన ఆహారం తినడానికి ప్రయత్నించండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. సంతృప్త కొవ్వులకు బదులుగా వాటిని తక్కువగా తీసుకోండి. కేక్స్, బిస్కెట్స్, జెల్లీలు వంటి చక్కెర పదార్థాలు, కేకులు తినడం మంచిదని ప్రజలు అంటారు. పాస్తా తీసుకోవడం కూడా చాలా పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ప్రజలు రుచి సమస్యలను ఎదుర్కొంటారు. పాస్తా మరియు చీజ్ తినడం దీన్ని నయం చేస్తుందని వారు అనుకుంటారు. అవి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. అవి దాన్ని నెమ్మదింపచేయవు. మొటిమలు ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఆడవారిలో ఐరన్ ప్రోటీన్స్, జింక్, సెలీనియం ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని సరిగ్గా నియంత్రించాలి. మన దగ్గర బాదాం, బహుధాన్యాలున్నాయి. ప్రభుత్వం కూడా చిరుధాన్యాలను ప్రోత్సహిస్తోంది. చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫైబర్ మరియు జింక్ ఉంటాయి. మన శరీరానికి అది అవసరం. మీరు బ్లాక్ కాఫీ గురించి మాట్లాడారు. నేను డాక్టర్ వినయ్ దగ్గరికి వస్తాను. మనం చాలా రీల్స్ చూసాం. మీ ముఖానికి కాఫీని రాసుకోండి మరియు మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. మనం చాలా రీల్స్ చూసాం. మనందరం దాన్ని ప్రయత్నించామని నేను అనుకుంటున్నాను. నేను ప్రయత్నించాను. మీ ముఖానికి కాఫీని పూయండి మరియు మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అది ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు. మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఫేస్ మాస్క్ వగైరా వగైరా. क्या कहेंगे सर इस पे? మీరు ఎప్పుడైనా మార్కెట్లో మీ బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి మొదలైన వాటిని నయం చేసే ఉత్పత్తిని చూసారా? ఇవన్నీ తిరుగులేని విషయాలు. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించగలిగితే వారు ఏ తరగతిలో ఫెయిల్ అయ్యారో వారిని అడగండి. మీరు పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నారు. మనం వారిచే ప్రభావితం అవుతాం. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, సోషల్ మీడియా మన నుండి అత్యంత విలువైన దాన్ని దొంగలిస్తుంది. అదే సమయం. మీరు ఒక రీల్ చూడటం ప్రారంభిస్తారు మరియు అది ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియదు. ఇది ఒక పెద్ద మోసం. దీనిని ఒక మోసంగా పరిగణించండి. వారు మీ సమయాన్ని దొంగలిస్తున్నారు. మీ సమయాన్ని దొంగలించడంతో పాటు వాళ్ళు మీకు ఏమాత్రం నిజం లేని వస్తువులను అమ్ముతున్నారు. మీరు వాటిని వాడి ఆందోళన చెందుతారు. మీరు అనుకుంటారు మందులు పనికిరావు, డాక్టర్లు పనికిరారు. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డాక్టర్లు మరియు దగ్గరలోని కెమిస్టులు డాక్టర్లు అని అనుకుంటారు. అది తప్పు. జుట్టు ఉన్న వారికి వెంట్రుకలు ఊడుతాయి. ఇది హద్దులు దాటిందని మీరు అనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులను అడగండి. వారికి కూడా జుట్టు రాలుతుంది. ఆహారం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. జుట్టు మన శరీరంలో ఒక అంతర్భాగం. మీరు మీ ఆహారాన్ని సరిగ్గా పాటిస్తే అంతా బాగుంటుంది. ఏ తప్పు చేయకండి. మీరు పార్లర్కి వెళ్తే ఉంగరాల జుట్టు ఉన్నవారు తమ జుట్టును స్ట్రేట్ చేయించుకుంటారు. ఎవరు సంతోషంగా ఉండరు. మీరేమంటారు? నేను సాధన గారి దగ్గరకు వస్తాను. సాధన గారు, మనం చూస్తున్నాం చాలా జుట్టు రాలటం. ఇది ఆహారం వల్ల లేదా మరేదైనా కారణం వలన జుట్టు రాలేవారు? ఇది హద్దులు దాటి జరుగుతుంది. देखिए बाल जो गिर रहे हैं जिसके बाल होते हैं उसी के गिरते हैं नहीं, लेकिन हद से ज्यादा जो हो रहे हैं, ठीक है, हद से ज़्यादा आपको लग रहा है, लेकिन आप पूछिए अपने पेरेंट्स से, पूछिए उनके भी बाल गिरते होंगे, ठीक है ना। तो जैसे अभी डॉक्टर साहब ने कहा कि डाइट पूरी बॉडी के लिए असर करती है, वैसे ही बाल भी एक बहुत इंटीग्रल पार्ट है हमारी बॉडी का, ठीक है। तो अगर आप अपनी डाइट ठीक रखेंगे तो सब कुछ ठीक रहेगा और उल्टी सीधी चीज़ें ना लगाएं। आप एक चीज़ देखेंगे, अगर आप कभी पार्लर जाते हैं तो जिनके बाल कर्ली होते हैं वो स्ट्रेट कराते हैं, जिनके स्ट्रेट होते हैं कर्ली कराते हैं। कोई खुश नहीं है, अपनी थाली देख के कोई खुश नहीं होता, ठीक है। తమ సొంత ప్లేట్ను చూసి ఎవరూ సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇతరులకు జుట్టు రాలుతుందని అనుకుంటారు. ఇది ఒక మోసం. ఈ రోజుల్లో నల్ల నువ్వులను నల్లగా కనిపించడం కోసం వేయించి ఉడకబెడుతున్నారు. దాన్ని మీ తలకు రాసుకోవాలి. ఎందుకు? ఎవరు తమ జుట్టును నల్లగా చేసుకున్నారు? ఎవరూ నల్లగా చేసుకోలేదు. వాళ్ళు కేవలం తమను తాము అమ్ముకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ప్రజలు నల్ల నువ్వులు వేయించి ఉడికించి నలుపుదనం కోసం దానిని తలపై పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఎవరి వెంట్రుకలకు నల్లగా మారాయి? ఎవరివి మీరలేదు. తన వస్తువులు అమ్ముకుంటున్నారు, మరేం లేదు. ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు జరిగితే, విజయవంతమైతే చాలామంది సెలబ్రిటీలు మరియు సినీ తారలు బట్టతల వాళ్ళు యుక్త వయసులోనే బట్టతల వచ్చింది. వాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళు ఇవన్నీ చేయలేరా? దాని గురించి ఆలోచించండి. ప్రజలు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసేది ఏదైనా వారి సొంత పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీ సమయం వృధా అవుతోంది. పైగా దానికి మీరు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. మీరు మీ డబ్బును కోల్పోతున్నారు. అలాగే మీ సమయాన్ని కూడా కోల్పోతున్నారు. సాధన గారు, ముఖేష్ గారు, మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? సార్, నాకు మరొక ప్రశ్న ఉంది. ప్రజలలో జరుగుతున్న జుట్టు రాలడం సమస్యకు సంబంధించి. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను గూగుల్లో దీనిపై చాలా పరిశోధన చేశాను. భారతదేశంలో ఈ సమస్యకు ప్రధాన కారణం కఠిన జలమని నేను భావిస్తున్నాను. ఇది నిజమేనా? మీరు చాలా పరిశోధన చేసినట్లున్నారు. 10-15 ఏళ్ల క్రితం గూగుల్ అనేది లేనప్పుడు కూడా ప్రజల జుట్టు రాలేది కాదు కదా. మీరు చేస్తున్న ఈ పని సరికాదు. మేము గూగుల్లో పరిశోధన చేశాము కదా అని మీరు అనుకోవచ్చు. ఏ అనారోగ్యం వచ్చినా సరే, తుమ్ములు వచ్చినా కూడా మనం వెంటనే గూగుల్లో వెతికి పరిశోధన చేస్తాం. నేను ఏదైనా మందు రాసిస్తే ప్రజలు వెంటనే గూగుల్లో చూసి ఇలా అడుగుతారు, డాక్టర్ గారు, ఈ మందు ఈ సమస్యకు సంబంధించింది కాదు కదా, మరి మీరు దీన్ని ఎందుకు రాశారు? సరే, అయితే
ఇక మీరే గూగుల్ సహాయంతో చికిత్స చేసుకోండి. మీరు చేస్తున్న ఈ పద్ధతి పూర్తిగా తప్పు. వైద్య చికిత్సకు సంబంధించిన విషయాల కోసం అసలు గూగుల్లో వెతకవద్దు. మీరు రెస్టారెంట్ల రేటింగ్స్ చూస్తారు, మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రదేశాల ఫోటోలు చూస్తారు, కానీ వైద్యానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు గూగుల్లో మందుల దుష్ప్రభావాలను చూడాలనుకుంటే అయితే ముందుగా పారాసెటమాల్ మందు దుష్ప్రభావాలను చూడండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని టన్నుల పారాసెటమాల్ తీసుకున్నారు? మరి మీరు ఇంకా బతికే ఎలా ఉన్నారు? గూగుల్లో రాసి ఉన్న దుష్ప్రభావాలను బట్టి చూస్తే దీన్ని చూడండి, ఆ తర్వాత ఇతర మందుల గురించి వ్యాఖ్యానించండి. రిచా గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. పైగా యాంటీబాడీలు. ప్రతి మందుతోనూ ప్రతి చికిత్సలోనూ యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ గూగుల్లో ఎక్కడ కానీ మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవాలని ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రతి ఉత్పత్తి అమ్ముడవుతుంది, కానీ మీ జీవనశైలి ఎలా మెరుగుపడుతుంది? ఏ మీడియా వేదికల్లోనూ దీని గురించి సమాచారం అందుబాటులో లేదు. अगर वो इम्प्रूव हो गई तो फिर बिकेगा इंस्टाग्राम कैसे? हाँ इंस्टाग्राम चलेगा कैसे? सही सीधी बात है. अगर वो इम्प्रूव कर ली हम लोगों ने तो इंस्टाग्राम नहीं चलेगा, तो उसको- उनकी दुकान बंद हो जाएगी. మనం మన జీవనశైలిని మెరుగుపరుచుకుంటే ఇన్స్టాగ్రామ్ నడవదు, వారి వ్యాపారం మూతపడుతుంది. ఆ ప్రభావానికి తక్కువగా లోనవుతూ మనలో మనం ఎటువంటి మార్పులు చేసుకోగలం? మనం మన జీవనశైలిని ఎలా మెరుగుపరుచుకోగలం? మన శరీరంలో నీటి శాతం, మన చర్మం ఎలా బాగుంటాయి? దీనివల్ల కొలాజిన్ ప్రభావం ఎలా ఉంటుంది? ఇదంతా కేవలం మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఒకటే, సరైన సమయానికి నిద్రపోవడం. మన శరీరానికి ఒక నిర్దిష్టమైన సమయపాలన ఉండాలి. మనం ఏ సమయానికి నిద్రపోవాలి, ఏ సమయానికి నిద్రలేవాలి, మనం ఏం తినాలి, అలాగే మన అల్పాహారం అనేది అత్యంత ముఖ్యమైన భోజనం. సాధారణంగా మన భారతీయ సమాజంలో మనం గమనించేది ఏమిటంటే ప్రజలు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం మధ్యలో ఏదో ఒకటి తింటుంటారు. సరిగ్గా పూర్తిగా నిజం. ఇది ఎప్పటికీ ముగియని ఒక చర్చ లాంటిది. మీ జుట్టు, చర్మం మరియు శరీరాన్ని నిజంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, జుట్టు రాలటాన్ని అరికట్టాలనుకుంటే, మొటిమలను మరియు మచ్చలను తగ్గించుకోవాలనుకుంటే, అప్పుడు డాక్టర్ వినయ్ మరియు రిచా మేడంతో జరిపిన ఈ సంభాషణ అంతటి సారాంశం ఒకే నిర్ణయానికి వచ్చింది. మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవటం నేర్చుకోండి. మీ ఆహారపు అలవాట్లను సమతుల్యం చేసుకోండి. మీ శరీరాన్ని తగినంత నీటితో ఉంచుకోండి. చివరగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మీకు సరైన సమాచారం ఇన్స్టాగ్రామ్లో లభించదు. అది కేవలం ఇలాంటి వీడియోల ద్వారానే లభిస్తుంది. మీరు జిమ్ గురించి చెప్పిన విషయాలు అన్నీ తప్పు.